See, on this occasion, I call our Shanti sir to speak some few words on this. And Happy New Year. Okay, for this year, last day for this year, but for tomorrow we have next year. You have to practice final from today, right? Because tomorrow is next year. We have big work, big job, and big success in next year. Thank you so much. Now I call Mr. Bachchu sir. Bachchu sir. Two words, few words. Come. Happy New Year. Okay. Everyone, I hope to have a good health and happiness and come a happy New Year. Thank you everyone. Okay. Happy New Year. Next to Sindhawat sir. A message from Sindhawat sir. Okay, I wish you and family very happy. Happy New Year. Next I call Mr. Pastor Kanantham sir. Okay. Happy New Year for advance, and for this year, I would like to thank for everybody for the support the company. And next year we will have new game again for the, and I will keep everyone healthy and successful in your life and for and family. And next year we will become the number one again. Now I call Mr. Appal Naidu sir to come in. అందరికి హ్యాపీ ఇయర్ విత్ ఫ్యామిలీ ఎస్పెషల్లీ ల్యాబ్ నర్సరీ ఆల్ అందరికి హ్యాపీ ఇయర్. అందరూ ఖర్చు తగ్గించుకోండి, సేవ్ చేసుకోండి. కంపెనీ పరిస్థితి ఎలాగొంది అందరికీ తెలుసు కదా, సేవ్ చేసుకోండి. మీకు చెప్పాల్సింది అయితే ఈ ఇయర్ అయితే మాత్రం చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇవాళ సేల్ కూడా చాలా బాగుంది. మేము హెచ్డిఎస్ నుంచి 100% మంచి సపోర్ట్ చేస్తాం. Okay, all of you happy new year. As today last day, tomorrow onwards start first day. Same this challenge is good. This sportive spirit tomorrow onwards start again. New
సరే సరే సా సరే పమగరే సరే సరే సా ఆశ ఆశగా అడిగింది మాతో సావాసం హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం మధురమైన మమకారం మా ఇంటి పేరు అంటే మనసు మీటు అనురాగం మా మాట తీరు అంటే బతుకంటే ఎంత బాగుంటుందా అనుకోదా లోకం ఇటువంటి వింత తను చూసిందా అనుకోదా స్వర్గం సరే పమగరే సరే సరే సా ఆశ ఆశగా అడిగింది మాతో సావాసం హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం కనరాని దైవం కరుణించలేదా తల్లిదండ్రులుగా కనిపెంచి సేవించు భాగ్యం కలిగించలేదా శివ పార్వతులై కనిపించి కైలాసంలా కొలుంది చల్లని మా చెలిమి కల్మషమన్నది తెలియంది మా మమతల కలిమి ప్రేమకు మించిన పెన్నిధి ఏముంది సరే పమగరే సరే సరే సా ఆశ ఆశగా అడిగింది మాతో సావాసం హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం న్యూ ఇయర్ పార్టీ టుడే ఫుడ్ చాలా బాగుంది చికెన్ మటన్ నెక్స్ట్ ఫ్రై పీస్ బిర్యానీ లెగ్ ఫ్రై ఎవ్రీథింగ్ గుడ్ అంతా బాగుంది సేమ్ నెక్స్ట్ ఇయర్ కూడా సేమ్ ఇలాగే ఉండాలని కోరుకుంటూ అరేంజ్మెంట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి, చాలా అద్భుతంగా చేశారు. స్టాఫ్, బాయ్స్, వర్కర్స్, సెక్యూరిటీ అంతమంది కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కాకపోతే కొన్ని రెసిపీస్ కొంచెం బాయిల్ అవ్వలేదు ఇంకా, కానీ అరేంజ్మెంట్స్ వైజ్ మాత్రం ఎవ్రీథింగ్ ఈజ్ పక్కా. డెఫినెట్గా ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఏమాత్రం అరేంజ్మెంట్స్ కూడా లేవు, సో ఈ ఇయర్ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటాయో అనేది నాకు తెలియదు. ఓకే, కాబట్టి ఈ సంవత్సరం ఓవరాల్గా గేమ్స్ కానీ అరేంజ్మెంట్స్ కానీ చాలా మెమొరబుల్గా ఉన్నాయని చెప్పచ్చు. అరేంజ్మెంట్స్ అన్నీ బాగున్నాయి. ఫస్ట్గా ప్లేయర్స్ అందరికీ గిఫ్ట్లు ఇచ్చారు అందరికీనా. తర్వాత అందరికీ కామన్ గిఫ్ట్స్ కూడా ఇచ్చారు అందరికీ, మా స్టాఫ్ అందరికీనా. ఎవ్రీ బాయ్స్కి వర్కర్స్కి అందరూ కూడా గిఫ్ట్ ఇచ్చారు. దాని తర్వాత ఫుడ్ వరకు వచ్చినప్పుడు ఫుడ్ కూడా ఇది అన్ని ఏర్పాటు బాగా చేశారు. రొయ్యలు బిర్యానీ చేసి చికెన్ లెగ్ పీస్తో ఫ్రై చేశారు, మటన్ కర్రీ చేశారు, తలకాయ కూర, బోటి గోంగూర, ఇంకా ఫ్రూటు, స్వీట్లు అన్ని రకాలు పెట్టారు. దానిపై కామన్గా మిగిలినవన్నీ ఉన్నాయి. కూల్ డ్రింక్స్తో పాటు అన్నీ కూడా చాలా బాగున్నాయి. సో అందరూ బాగా ఎంజాయ్ చేశారు. సో న్యూ ఇయర్ బాగా జరిగిందని అన్నీ అనుకుంటున్నాం. నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా జరగాలని కోరుకుంటున్నాం. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ స్పోర్ట్స్లో కానీ, ఫుడ్లో కానీ, ఆర్గనైజేషన్లో కానీ
చాలా డిఫరెన్స్ అయితే వచ్చింది. లాస్ట్ ఇయర్ ఓన్లీ గేమ్స్ కూడా ఏదో నార్మల్గా ఆడామంటే ఆడాం అంతేనా. ఈసారి మిరాకిల్ గ్రౌండ్స్కి వెళ్ళడం, అక్కడ పర్మిషన్ తీసుకోవడం, పెద్ద లీగ్ మ్యాచ్ లాగా ఆడడం, ఐపీఎల్ లాగా క్వాలిఫైయర్స్, ఎలిమినేటర్స్, ఫైనలిస్ట్ అలాగా ఆడడం, అక్కడి నుంచి గెలవడం, ఓడిపోవడం. తర్వాత ఇక్కడ ఫుడ్కి వచ్చేటప్పుడు లాస్ట్ ఇయర్ ఏం ఫుడ్ లేదన్నమాట, ఫుడ్ ఆర్గనైజేషన్ ఏం లేదు. ఈసారి అందరూ సపోర్ట్ చేయడం, థాయ్ మేనేజ్మెంట్ కూడా సపోర్ట్ చేయడం. లాస్ట్ ఇయర్ కూడా సపోర్ట్ చేస్తున్నారు, బట్ మన ప్రాబ్లమ్స్ కొన్ని ఇది వల్ల మనం ఆగిపోయాం. ఈసారి అందరూ ఇండియన్స్, థాయ్ పర్సన్స్ అందరూ సపోర్ట్ చేయడం. అలాగే ఫుడ్ కూడా ఈరోజు చాలా 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 అయితే చాలా బాగుంది. బాయ్స్ స్టాఫ్ కూడా అందరూ సపోర్ట్ చేశారు, మేనేజ్మెంట్ కూడా సపోర్ట్ చేశారు, అందరూ పాల్గొన్నారు. అంతా కూడా బాగుంది, ఎవ్రీథింగ్ ఓకే. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్. నెక్స్ట్ ఇయర్ మీకు అంతా కూడా ఎవ్రీథింగ్ సక్సెస్గా ఉండాలని, అలాగే మా మేనేజ్మెంట్ కూడా సక్సెస్గా తిరిగి నెంబర్ 1 పొజిషన్ రావాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్.